గుడ్ మార్నింగ్ జడ్జ్ మేడం. ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ అర్జున్ కావేరి వాళ్ళు విడిపోవడానికి కారణం యమజ అనసూయ అనిపిస్తుంది మేడం. ఈ నెల రోజులు వీళ్ళని లోపల పడేస్తే కావేరి కాపురం సెట్ అవుతుందనిపిస్తుంది. ఓకే మేడం, అలాగే. మీరు నాకు ఫుల్ పవర్స్ ఇచ్చిన తర్వాత ఇంక నేను చూసుకుంటానుగా. మైసమ్మ, ఇక్కడ నీ డ్యూటీకి అడ్డుపడే వాళ్ళెవ్వరూ లేరు. నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండొచ్చు. అర్జున్ గారు, కోర్టు ఆర్డర్ ప్రకారం మీరు మీ భార్య అన్యోన్యంగా ఉండాలి. మీకు టిఫిన్ పెట్టాలన్నా, మీ పనులన్నీ చెయ్యాలన్నా కావేరి మాత్రమే చెయ్యాలి. కావేరి, టిఫిన్ పెట్టు. తెంచుకుంటే తీరిపోదే పెంచుకున్న ప్రేమ బంధం పట్టుబట్టి ఎవరే చెరపలేరు నీలో వాణ్ణి లేత ప్రేమ సంగతులన్నీ జ్ఞాపకాలై నీతో రాని ఎడబాటై నింగికి ఎగసే అర్జున్ బాబు, సంసారం అనేది ఇష్టంగా చేయాలి, ఎవరో చెప్తే కాదు. ఎంతకాలం ఇలా బలవంతంగా నా ఇంట్లో ఉంటావు? కోర్టు నీకిచ్చింది 1 మంత్ గడు. అది కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతుంది. ఇప్పటికే నువ్వు నా మనసులో నుంచి వెళ్ళిపోయావు. అప్పుడు ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతావు. నేను హ్యాపీగా ఉంటాను. ఈ 1 మంత్ నా కర్మ అనుకుని భరిస్తాను. కావేరి పుణ్యం, నువ్వేం బాధపడకు. ఇప్పుడు మనకు తోడుగా మైసమ్మ కూడా ఉంది. అంతా బానే జరుగుతుంది. మైసమ్మ చెల్లి. ఓయ్, చెల్లి అని వరుసలు కలపొద్దు. అంబర్పేట మైసమ్మ ఇక్కడ. అపాయింట్ అయ్యి 2 ఏళ్ళైంది. 4 యాసిడ్ దాడులు, 30 కత్తిపోట్లు. ఇది నా ట్రాక్ రికార్డ్. అయ్యో బాబోయ్, 4 యాసిడ్ దాళ్ళు, 30 కత్తిపోట్ల. అన్నీ జరిగాక కూడా ఎలా బతుకున్నావు? అవి నా మీద జరిగినవని ఎవరు చెప్పారు? నేను అవతలి వాళ్ళ మీద చేసినవి. అబ్బా, కొప్పులు నవలడానికి పళ్ళు రాలిపోయేటట్టున్నాయి. కావేరి పుణ్యం, ఏం ఆలోచిస్తున్నావు? కాకమ్మా, మనం చాలా తప్పు చేస్తున్నాం. తప్పా? ఏం తప్పు చేశావు? మనం అర్జున్ బాబుకి దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికంటే వీలైనంత త్వరగా అర్జున్ బాబు నన్ను నమ్మేలా చేయడం మంచిది. నేను ఏ తప్పు చేయలేదని అర్జున్ బాబు నమ్మాలి. మనం అదేగా చేస్తున్నాం. కాని ఆ యమజ అనసూయ వీలు దొరికినప్పుడల్లా అర్జున్ బాబు మనసు విరిచేస్తున్నారు.
అందువల్లే మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం. కాకమ్మా, అర్జున్ బాబు మనసులో ఉన్న అనుమానం పోతే తప్ప నేను తప్పు చేయలేదని ఒప్పుకోరు. ఏం చెప్తాం పుణ్యం? ఆ రోజు మంజు సంధ్య రివర్స్ అయిపోయారు. వాళ్లే కనుక నిజం చెప్పుంటే ఈ పాటికే కథ సుఖాంతమయ్యేది. వాళ్ళని పూర్తిగా నమ్మడం మన తప్పే కాకమ్మా. వాళ్ళకి నా బాధని మాటలతో చెప్పాను. అదే బాధని వాళ్ళు అనుభవించేలా చేస్తుంటే ఖచ్చితంగా మారేవారు. కాకమ్మా, నాకొక ఆలోచన వచ్చింది. అలా చేస్తే మనం ఖచ్చితంగా గెలుస్తాం.